ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కదా. ఈ నవరాత్రుల యొక్క ప్రారంభం ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి, ఒక్కో రోజు తిథి వార నక్షత్రాలు, అలాగే ఈ సంవత్సరం దేవీ శరన్నవరాత్రులు 11 రోజులు ఎందుకు వచ్చాయి, ఈ 11 అవతారాలు 11 అలంకారాలు ఏమిటో, కొత్తగా వచ్చిన ఆ అలంకారం ఏమిటో ఈరోజు ఈ వీడియో ద్వారా మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీరు చూసేయచ్చు. దేవీ నవరాత్రులు అనేవి ప్రతి సంవత్సరం శరద్ ఋతువులో అశ్వయుజ మాసంలో మహాలయ అమావాస్య తర్వాత మొదలై విజయదశమి వరకు 9 రోజులు ఈ శరన్నవరాత్రులు ఉంటాయి. ఇది 9 రోజులు జరుపుకునే పండుగ. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో దుర్గామాతని 9 రూపాలలో కొలుస్తారు. 9 రోజుల పాటు 9 ప్రత్యేకమైన రూపాలలో పూజిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతిసారి 2 నవరాత్రులు అయితే వస్తాయండి. అందులో ఒకటి చైత్ర వసంత నవరాత్రులు, రెండవది శారదీయ నవరాత్రులు. ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూలోకానికి వచ్చి భూలోకంలో సంచరిస్తూ భక్తులకి దర్శనమిస్తుందని, అలాగే భక్తులను అనుగ్రహిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. సాధారణంగా అమ్మవారిని నవరాత్రులలో 9 రోజులు 9 రాత్రులు 10 అలంకారాలలో పూజిస్తారు. అయితే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులు 11 రోజులు జరుపుకోనున్నామని పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి 10 అలంకారాలు అయితే ఉంటాయండి. ఈ 2025 సంవత్సరంలో అమ్మవారు భక్తులకి 11 అవతారాలలో దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ 2025 సంవత్సరంలో దేవీ శరణ్ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి, ఈ 11 అవతారాలు అలంకారాలు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి తిథి 2025 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ సోమవారముతో ఈ దసరా శరన్నవరాత్రులు ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ దశమి తిథి 2025 సంవత్సరం అక్టోబరు 2వ తేదీ గురువారంతో ఈ శరన్నవరాత్రులు ముగుస్తున్నాయి. ఈ 2025 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులు మనకి 11 రోజులు వచ్చాయి కాబట్టి అమ్మవారు మనకి 11 రూపాలలో 11 అలంకారాలలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. శరన్నవరాత్రులలో మొదటి రోజు 2025 సంవత్సరం సెప్టెంబరు 22వ తేదీ సోమవారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈరోజు అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో మనకి దర్శనం ఇవ్వనున్నారు. బాలా త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజున 2 నుంచి 10 ఏళ్ల వయసు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. ఈ శరన్నవరాత్రులలో 2వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం ఆశ్వయుజ శుద్ధ విదియ. ఈరోజు నక్షత్రం హస్తా నక్షత్రం. దేవీ శరన్నవరాత్రులలో 2వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. వేద స్వరూపం శ్రీ గాయత్రీదేవి. అన్ని మంత్రాలకి మూల శక్తి గాయత్రి మంత్రం. 5 ముఖాలతో శంఖము, చక్రము, అంకుశము, గద ధరించి అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం మనకి లభిస్తుంది. దేవీ శరన్నవరాత్రులలో 3వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ బుధవారము ఆశ్వయుజ శుద్ధ తదియా తిథి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. శరన్నవరాత్రులలో 3వ రోజు అమ్మవారి యొక్క అలంకారము శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం.
అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానం చేస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి మనకి లభిస్తుంది. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. దేవి శరన్నవరాత్రులలో 4వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబరు 25వ తేదీ గురువారము, ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి. ఈరోజు నక్షత్రము స్వాతి నక్షత్రము. ఈరోజు అమ్మవారు మనకి కాత్యాయనీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఇదే ఈ 2025 సంవత్సరంలో కొత్తగా చేర్చిన అలంకారం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తిథి అనేది వృద్ధి చెందుతుంది. ఈ దసరా శరన్నవరాత్రులలో 11 రోజుల పాటు జరగనున్నాయి. ఇంతకు ముందు 2016వ సంవత్సరంలో 11 రోజుల పాటు జరిపారట. ఇప్పుడు కూడా తిథి వృద్ధి చెందింది. తిథి వృద్ధి చెందడంతో ఆ రోజు కాత్యాయనీదేవి రూపంలో అమ్మవారిని అలంకరించారు. మరలా తిరిగి 2025 సంవత్సరంలో అమ్మవారిని శ్రీ కాత్యాయనీదేవి రూపంలో అలంకరించనున్నారు. దేవి శరన్నవరాత్రులలో 5వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారము, ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి. తదుపరి పంచమి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి రూపంలో మనకి దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారు సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల యొక్క సమిష్టి రూపమే లక్ష్మీ రూపము. మహాలక్ష్మీదేవిని ఉపాసిస్తే ఫలితాలు తొందరగా లభిస్తాయి. శరన్నవరాత్రులలో 6వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబరు 27వ తేదీ శనివారము, ఆశ్వయుజ శుద్ధ పంచమి తిథి. తదుపరి షష్ఠీ తిథి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. శరన్నవరాత్రులలో 6వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో శ్రీ లలితాదేవి అమ్మవారు 2వ శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. చెరుకుగడ, విల్లు, పాశాంకుశం ధరించి భక్తులకు వరాలను కురిపిస్తారు. లలితాదేవి విద్యా స్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి. సమస్త శుభాలను ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి అమ్మవారు. దేవి శరన్నవరాత్రులలో 7వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబరు 28వ తేదీ ఆదివారము, ఆశ్వయుజ శుద్ధ షష్ఠి తిథి. తదుపరి సప్తమి తిథి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. శ్రీ దేవి శరన్నవరాత్రులలో 7వ రోజు అమ్మవారు మనకి శ్రీ మహాచండీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని పూజిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. శరన్నవరాత్రులలో 8వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబరు 29వ తేదీ సోమవారము, ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి. తదుపరి అష్టమి తిథి. ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం. దేవి శరన్నవరాత్రులలో 8వ రోజు అమ్మవారు మనకి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత అయితే ఉందండి. ఆ జగన్మాత, చదువుల తల్లి, సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి రూపాలలో సరస్వతీదేవి 3వ రూపం. సంగీత సాహిత్యాలకు సరస్వతీదేవి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యా లాభం కలుగుతాయి. దేవి శరన్నవరాత్రులలో 9వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం, ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ దుర్గాదేవి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. దుర్గతులను నివారించే ఆ పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడు అనే రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భవబంధాలలో చిక్కుకున్న మానవుని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే దేవి ఈ దుర్గాదేవి. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను పూజిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. శరన్నవరాత్రులలో 10వ రోజు 2025 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ బుధవారము, ఆశ్వయుజ శుద్ధ నవమి తిథి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. శరన్నవరాత్రులలో 10వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు. ఈ రోజుని మహానవమిగా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీదేవి
సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపిణిగా మనకి దర్శనమిస్తారు. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహము మనకి లభిస్తుంది. మహిషాసుర మర్దిని అమ్మవారిని పూజించటం వల్ల మనకున్న భయాలన్నీ తొలగిపోతాయి. మనకి సకల శుభాలు కలుగుతాయి. సకల కార్యాలలో మనకి విజయం లభిస్తుంది. దేవీ శరన్నవరాత్రులలో 11వ రోజు 2025 సంవత్సరం అక్టోబరు నెల 2వ తేదీ గురువారము, ఆశ్వయుజ శుద్ధ దశమి తిథి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజునే విజయదశమి పండుగని అలాగే దసరా పండుగను జరుపుకుంటాం. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి రూపంలో మనకి దర్శనం ఇవ్వనున్నారు. శరన్నవరాత్రులలో అమ్మవారి యొక్క చివరి అలంకారము ఈ రాజరాజేశ్వరి దేవి అలంకారం. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దైవం ఈ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు. మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటూ ఉంటుంది. అపరాజితాదేవిగా భక్తులు అమ్మవారిని ఆరాధిస్తారు. పరమేశ్వరుడి యొక్క అంకం ఆసనంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులని భక్తులకు అనుగ్రహిస్తుంది ఈ తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపన చేస్తుంది ఈ తల్లి. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఈ తల్లి ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన ఈరోజు తప్పకుండా చేయాలి. ఇదండి ఈరోజు ఈ వీడియో. ఈ వీడియోలో ఈ దసరా శరన్నవరాత్రులలో 11 రోజులు అమ్మవారి యొక్క అలంకారాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి చేరతాయి. తెలియని వాళ్ళు చూసి తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.